హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో 3 ఫ్లేవర్స్లో మిల్క్ షేక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వెనీలా మిల్క్ షేక్, స్ట్రాబెరీ మిల్క్ షేక్, ఇంకా చాక్లెటీ మిల్క్ షేక్. సమ్మర్లో ఎన్ని తాగినా కూడా ఇంకా రకరకాల ఫ్లేవర్స్ తాగాలనిపిస్తూ ఉంటుంది, చల్లచల్లగా కదా. సో ఇలా టేస్టీగా, సింపుల్గా, క్విక్గా మిల్క్ షేక్స్ని చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అందరి దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ రావడం పక్కా. ఇవి చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి. అలాగే ఓవర్గా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా మిల్క్ షేక్స్ని ఇంట్లో చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా క్విక్గా ఈ మిల్క్ షేక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం వెనీలా మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక జ్యూసర్ని కానీ లేదంటే లాంగ్గా ఉండే మిక్సీ జార్ని కానీ తీసుకోండి. అందులోకి 3 స్కూప్స్ ఆఫ్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో వెనీలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. సో ఆ హోమ్ మేడ్ వెనీలా ఐస్ క్రీమ్నే నేను ఇక్కడ మిల్క్ షేక్స్లో యూజ్ చేస్తున్నాను. దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే మీరు బయట కొన్న వెనీలా ఐస్ క్రీమ్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్క గ్లాస్కి 3 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి థిక్ షేక్ రావడానికి. ఐస్ క్రీమ్ వేసేసిన తర్వాత ఇందులోకి 1/2 కప్ దాకా పాలు వేసుకోండి. అంటే 125 ml దాకా చిల్డ్ మిల్క్ అండి. కాగపెట్టి చల్లారి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇందులోకి చిన్న ఐస్ క్యూబ్స్ అయితే 2, పెద్ద ఐస్ క్యూబ్ అయితే 1 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పంచదారని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా స్మూత్గా ఒక 2 to 3 మినిట్స్ పాటు మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా థిక్గా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుని పైన లైట్గా గార్నిష్ చేసుకోండి. చాక్లెట్ సిరప్తో కానీ, టూటీ ఫ్రూటీతో కానీ, ఇలా స్ప్రింక్లర్స్తో కానీ వెయిట్తో అయినా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. సో టేస్టీ వెనీలా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్లెండర్లో 3 స్కూప్స్ ఆఫ్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోండి. మీ దగ్గర స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కనుక ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా కాగపెట్టి చల్లారి పెట్టుకున్న చిల్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు ఉండే స్ట్రాబెరీస్ అయితే 3 తీసుకోండి. మీడియం సైజులో ఉండే స్ట్రాబెరీస్ అయితే 2 తీసుకోండి, సరిపోతాయి. స్ట్రాబెరీ పీసెస్ వేసేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పంచదార వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా స్ట్రాబెరీ క్రష్ని కూడా యాడ్ చేసుకోండి. స్ట్రాబెరీ క్రష్ కనుక లేకపోతే దానికి బదులుగా మీరు ఏదైనా ఫ్రూట్ జామ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా లేకపోతే స్కిప్ చేసేయండి. దీనికి బదులుగా 1 టీ స్పూన్ షుగర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. చిన్నవైతే 2, పెద్దదైతే 1 ఐస్ క్యూబ్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా స్మూత్గా 2 మినిట్స్ పాటు మీడియం స్పీడ్లో బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా పలుకులు లేకుండా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుని పైన స్ప్రింక్లర్స్తో కానీ లేదంటే స్ట్రాబెరీ పీసెస్తో కానీ సర్వ్ చేసుకోండి. టేస్టీ స్ట్రాబెరీ మిల్క్ షేక్ కూడా ఈజీగా క్విక్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు చాక్లెట్ మిల్క్ షేక్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బ్లెండర్ తీసుకుని అందులోకి 3 స్కూప్స్ ఆఫ్ వెనీలా ఐస్ క్రీమ్ కానీ లేదంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ వేసుకోండి. ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత 1/2 కప్ దాకా చిల్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పంచదార, అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల చాక్లెట్ సిరప్, అలాగే 1 టీ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకోండి. చాక్లెట్ సిరప్ రెడీమేడ్ దానా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో కూడా మనం హోమ్మేడ్ చాక్లెట్ సిరప్ చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవచ్చో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో చాక్లెట్ సిరప్ అలాగే కోకో పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా 2 మినిట్స్ పాటు స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకునే ముందు కొంచెం చాక్లెట్ సిరప్తో గ్లాస్ని గార్నిష్ చేసి సర్వ్ చేయండి. చాలా యమ్మీగా కనిపిస్తుంది. పైన కొద్దిగా కోకో పౌడర్ని స్ప్రింకిల్ చేయండి. సో టేస్టీ థిక్ చాక్లెట్ మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయింది. సో అంతేనండి, మిల్క్ షేక్స్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది కదా. బయట థిక్ మిల్క్ షేక్స్ మనం కనుక కొని తెచ్చుకుంటే అది చాలా ప్రైస్ అవుతుంది. సో దానికి బదులుగా జస్ట్ ఒక వెనీలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకుంటే ఎన్ని రకాల ఫ్లేవర్ఫుల్ మిల్క్ షేక్స్ అయినా ఈజీగా చిటికలో చేసేయచ్చు. సో మరి టేస్టీగా ఉండే ఈ 3 ఫ్లేవర్స్లో ఉండే మిల్క్ షేక్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.